ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను, దెబ్బలు తిన్నాయి. అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతూ ఉన్నాయి. వెళ్ళి చూసి వచ్చాను. చూసొస్తే డ్రైన్ లేవు, డ్రైన్లు పూడికలు తీయలేదు. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం, కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఈ రోజున నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మనం ఏం వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు, వాళ్ళు చేసిన దోపిడీ, ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు. నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమ. ఇది ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది 10 దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది. అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను, పెద్దలకి మాటిస్తున్నాను. నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను. నేను పాలిటిక్స్కి ఎర్లీ 30sలో వచ్చాను. నేను దేనికి వచ్చానంటే, నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం,